నేరాలు తగ్గించాలి, నేరాలు నియంత్రించాలంటే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే మీకు అందరూ తెలుసు, ఒక కెమెరా అంటే ఎంత ఖర్చు అవుతుందంటే తక్కువ 20,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. అదేంటి మనం అందరు టౌన్ అంతా ఏర్పాటు చేయాలంటే ఎంత అవుతుంది? దీనికి మన కదిరి పట్టణానికి చెందిన ఎన్ఎస్ టెక్కేర్ షర్ఫుద్దీన్ వాళ్ళ తమ్ముడు సహాయంతో కదిరి పట్టణంలో అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుందని ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాని వాళ్ళు 4-5 రోజులు మొత్తం ఎందుకంటే యూనిట్ వాళ్ళే కాబట్టి కొంచెం వాళ్ళకి అవగాహన ఉంది బాగా. వారే స్వయంగా తిరిగి మళ్ళీ మాతో పాటు తిరిగి సుమారు 100 కెమెరాలు పెడితే కానీ మనకు ఈ ఊరంతా కూడా మనం దిగ్బంధం చేయలేము, ప్రతి ఏరియా కవర్ చేయలేము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే అందుకు బడ్జెట్ చెప్తే 50 లక్షలు అవుతుందన్నారు. అక్కడ మేము నిరుత్సాహపడినాం. 50 లక్షల బడ్జెట్ మా పోలీసు వాళ్ళు ఎట్లా చేసుకోగలను? ఆ విషయం అప్పుడు మేము మేడం గారితో చర్చిస్తే మేడం గారు తక్షణం ఆలోచించేసి మనం ఇంత బడ్జెట్ సేకరించలేము, ఖచ్చితంగా మన స్థానిక ప్రజాప్రతినిధులతో సహాయం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి నేను నారాయణ రెడ్డి ఈ ప్రపోజల్ తీసుకుని సార్ దగ్గర పోవడం జరిగింది. అందులోపలే మా మేడం గారు ముందు చొరవతో సార్ని రిక్వెస్ట్ చేయడం, మేడం గారికి ప్రామిస్ చేయడం, మేము పోయిన వెంటనే ఎస్ ఎంత అవుతుంది అంటే ఈ విధంగా ప్రపోజల్ అంతా తయారు చేసినాము, ఒక 50 lakhs వరకు అవుతుంది అని చెప్తే సార్ రెడ్డి భాషకు కృష్ణమోహన్ ఇక్కడ లేరు, ఆయనకు మీరు పోయేసి దాని రేట్ అంతా ఫైనలైజ్ చేసి నాకు చెప్పండి అంటే ఇన్వెస్టెక్ సరిపోతుంది అంతా కూడా కొటేషన్ తీసుకోవడం 43 lakhs మొత్తం అయితే సరిపోతుందంటేనే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మన ఎమ్మెల్యే గారు. ఎస్ అన్నారు, అంతే అయిపోయింది. ఆయన ఎస్ అన్నాం. ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం మీరంతా కూడా అది చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఇప్పుడు చూస్తుంటారు. ఈ సందర్భంగా చాలా సార్లు మేము ఎమ్మెల్యే గారిని కలుస్తుంటాం. కలిస్తే ఆయన మాతో 10 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు కదిరి భద్రత, కదిరి ప్రజల శ్రేయస్సు, కదిరి అభివృద్ధి గురించి ఉంటుంది. ఒకటే చెప్తుంటారు ఆయన, నాకు కదిరి బాగుండాలి, కదిరి పట్టణం అభివృద్ధి చెందాలి, నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, కదిరి బాగుండాలి, కదిరి బాగుండాలి. నిజంగా ఈ కదిరి పట్టణం వాసులు, కదిరి నియోజకవర్గ వాసులు ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే ఎవరైనా కూడా గతంలో మనం చాలాసార్లు చూసాం, ఎమ్మెల్యే గారి దగ్గర సర్వైన 10 లక్షలు ఇస్తాను, మీరు ఏదో రకంగా చేసుకోండి, లేకపోతే ఒక ఏరియాకి నేను చేస్తాను, మిగతా మీరు సెక్యూర్ చేసుకోండి అంటారు. అట్లా కాకుండా ఆయన ఓనప్ చేసుకొని మొత్తం నేనే కదిరి పట్టణానికి అంతా ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. బహుశా రాష్ట్రంలో ఇది ఎక్కడ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. మీరు గమనించండి. కావాలంటే వేరే ఏరియాలలో చాలా ఏరియాలో విచారించండి, కొంత మొత్తం ఇచ్చింటారు, మిగతా అంటే వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. అప్పుడు ఎంఎస్ ఎక్కువ వాళ్ళు కూడా ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి సార్ కదిరి మా ఊరు మేము ఏర్పాటు చేసుకుంటాము, వాళ్ళంతా ఇద్దరు వచ్చేసి మంచి అధునాతన టెక్నాలజీ చేస్తాము, వైర్లెస్, నెక్స్ట్ పవర్ అవసరం లేదు, సోలార్ సిస్టమ్ పెడతాము, నెక్స్ట్ నెట్తో కూడా ప్రాబ్లం లేదు, బియ్యం అయినా కూడా ఎటువంటి సమస్య లేదు, మొత్తం చాలా ఫీచర్స్తో కూడిన టెక్నాలజీ కూడిన కెమెరాలు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీటిని మనం పుట్టపర్తి ఎక్కువ అనుసంధానం చేసుకోవడం కానీ అవసరమైతే విజయవాడతో కూడా అనుసంధానం చేసుకునే విధంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఒక 43 లక్షలతోనే మన ఎమ్మెల్యే గారి ఆలోచన ఆగిపోలేదు. ఎందుకంటే ఆయన చొరవ ముందు చూపు చాలా ఎక్కువ. ఆయన గ్రామాల సందర్శన నిమిత్తం గ్రామాల పర్యటన పోతుంటే మా ఎస్ఐలంతా కూడా బందోబస్తు నిమిత్తం అక్కడ పోయేవాళ్ళు. పోతే మా వెహికల్స్ దురవస్థ ఆయన మనసు కలిసివేసింది. మనసు కలిసివేయడం కాకుండా మనసు కలిగించింది. వెంటనే ఫోన్ చేసినాడు, అన్నా నేను వెహికల్స్ మీకు డొనేట్ చేయాలనుకున్నా అన్నాడు. సరే సార్ వెంటనే మా మేడం గారు చెప్తే ఎస్ అది డీవీగా అయితే పర్మిషన్ తీసుకొని 1,03,00,000 రూపాయలు ఇచ్చేసినాడు. 1,03,00,000. ఈ కాలంలో మనకంటే తెలిసి నాయకులు అంటే ఎట్లున్నారో, కానీ ఇటువంటి నాయకులు తన డబ్బులు మనకి ఇవ్వడం అనేది సొంత డబ్బులు. అదే ప్రభుత్వం ద్వారా అంటే చేస్తారు ప్రభుత్వం కూడా, కానీ చాలా వ్యయ ప్రయాసాలు, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. మా కథల్లో పక్షం ఉండాలి, మా సిబ్బంది బాగుండాలి, మేము మన నుంచి మేము పని చేయాలని అడుగుతున్నాం. మీరు పని చేయాలంటే మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తేనే కదా మీరు పని చేసేది, కాబట్టి మేము ముందుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి అని చెప్పేసి ఆయన ముందు చూపుతూ నాకు అనిపిస్తుంది మాకందరికంటే పెద్ద పోలీసు సారే, అందరికంటే పెద్ద పోలీసు. అసలు లాంగ్ గురించి ఇంత అవగాహన, ఇంత క్షుణ్ణంగా పరిశీలించి, ఇంత అబ్జర్వేషన్ చేసి టైంలో గైడెన్స్ ఇచ్చేది నేను ఎక్కడ గమనించలేదు నా సర్వీస్లో.
చాలా అవగాహన ఉంది సార్కు, లాంగ్ ఆర్డర్ మీద చాలా పట్టుబడి ఉంది, ప్రకృతి గమనిస్తుంటారు. అదేవిధంగా ఇంకో విషయం, కదిరి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చేసింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ నాగేంద్ర చెప్పినాడు, వాళ్ళు కూడా నిన్న వచ్చిపోయినారు సార్. వాళ్ళు కూడా ప్రత్యేకంగా తయారు చేశారు, ఏరియాస్ కూడా ఏంటి చేస్తాం. చూడండి, ఒక నాయకుడు సమర్థవంతుడైతే, ముందు చూపించే నాయకుడు అయితే, పని చేయాలని సంకల్పం ఉంటే ఆయన ఫండ్స్ ఆయన ఏ విధంగా మొబిలైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ ప్రభుత్వం మనం శాంక్షన్ చేసింది కాదు, మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసేది ఇవన్నీ కూడా. అవి కూడా తొందరగానే చేస్తామని చెప్పినాడు. వాళ్ళు కొటేషన్ తీసుకోవడానికి నిన్ననే అంతా సర్వే చేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఈరోజు. కారణం ఏమంటే, మా మేడం గారు ప్రతి మీటింగ్ లో కూడా ఆమెకున్న అనుభవంతో నేరాల గురించి క్షుణ్ణంగా అనలైజ్ చేస్తుంది. హిందూపురం ఏరియాలో ఏం నేరాలు జరుగుతున్నాయి, ధర్మవరం ఏరియాలో ఏం నేరాలు జరుగుతున్నాయి, కదిరి ఏరియాలో నేరాల ప్రమాణం ఎట్లా ఉందని. కదిరి ఏరియాలో ముఖ్యంగా మేడం గారు గమనించి మాకు సూచన ఇచ్చింది ఏమంటే, కదిరిలో స్త్రీల పట్ల, మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల నేరాలు ఎక్కువగా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఈవిటీజింగ్ కావచ్చు, ఎరోప్మెంట్ కావచ్చు, మిస్సింగ్ కావచ్చు. ఈ విధంగా మహిళల పట్ల ఉండే ఈ నేరాలను మనం అరికట్టాలంటే మామూలు పోలీసులు అంతా కూడా విధుల్లో బిజీగా ఉంటారు, వారికి టైం ఉండదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకని మనం ప్రత్యేక విభాగం కదిరిలో ఏర్పాటు చేసుకుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉదాహరణ నోడల్ సెంటర్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలి. దీని ఒక మోడల్ గా ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతోనే, మేడం గారు ఇచ్చిన ఆలోచనతోనే ఈరోజు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనిగానే మేడం గారు విమనెస్ఐ ఇస్తామని చెప్తారు. అన్నట్టుగానే మేడం గారు ఎప్పుడైతే ఎస్ఐలు కొత్తగా వచ్చినారో వెంటనే విమనెస్ఐని స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెన్ కాకముందే మేడం గారు మనకు మహిళా ఎస్ఐని పిలిచినారు. ఈ సమావేశంగా ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ ఎస్పీ మేడం గారికి, ఎదుగున్న పెద్దలందరికీ, ముందున్న పాత్రికేయులకి, మా కౌన్సిలర్స్కి, ప్రజలకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ఈ టెక్నాలజీని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మేడం. 2000 సంవత్సరంలో నేను యూకే వెళ్ళినప్పుడు నేను నా కెమెరా, ల్యాప్టాప్ పోగొట్టుకున్నాను. హ్యారియట్ స్ట్రీట్ అనే దగ్గర నేను పోగొట్టుకున్నానే కన్నా ఒక అతను నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు. సో నాకు ఫస్ట్ తెలియలేదు ఏం చేయాలో. తర్వాత పోలీస్ స్టేషనరీస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే టైం అడిగారు. అతన్ని ఫిక్స్ చేశారు, నాతో పాటు ఉండి నా దగ్గర లాక్కున్న అతన్ని ఫిక్స్ చేశారు. 25 years బ్యాక్ ఫిక్స్ చేసి అతను ఇప్పుడు కూడా చూపించారు మన టెక్నికల్ టీము. అతని ఫేస్, అతని హైట్ అంతా ఫిక్స్ చేసేసి ఈ ఫీచర్స్ లో ఉన్న వాళ్ళు టౌన్ లో, లండన్ సిటీలో ఉన్న సుమారు కొన్ని వేల కెమెరాస్ లో వీడు ఎక్కడ ఉన్నాడు, ఈ టైంకి ఎక్కడ ఉన్నాడు అంటే డర్బీ షేర్ లో పలానా స్ట్రీట్ నెంబరు, పలానా హౌస్ లో వాడు ఉన్నాడు అని విత్ ఇన్ మినిట్స్ తెలిసిపోయింది. వెంటనే అక్కడికి చెప్తే నేను ఇక్కడ విజువల్స్ చూస్తూనే ఉన్నాను, కెమెరా ముందు కూర్చొని విజువల్ చూస్తూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళు బయటకు తీసి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎస్ ఇతనే కన్ఫర్మ్ చేసిన తర్వాత నా బ్యాగేజీ అన్ని కూడా సెట్ చేసి అతను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మన టీం, టెక్నికల్ టీం వాళ్ళు చూపించింది, ఒక పర్సన్ ని టార్గెట్ చేసి అతను పెట్టారు. మన దగ్గర ఉన్న 93 కెమెరాల్లో ఇతను ఎక్కడ తిరిగాడు, ఈ రోజు, నిన్న, రేపు, ఎప్పుడు కూడా రికార్డ్ అయిన ప్రతిదీ దాంట్లో విజువల్ చూడొచ్చు. ఒక వ్యక్తి మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ కెమెరాస్ అన్నింటిలో దాటుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఈ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ముఖ్యంగా మున్సిపాలిటీకి, ఎమ్మెల్యే గారికి, పోలీస్ వ్యవస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మున్సిపాలిటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇంక తెలుసు, మన వెహికల్ మూవ్మెంట్ ఎక్కడ ఏం చేస్తున్నాము, వెహికల్ ఎన్నిసార్లు వెళ్ళింది, వెహికల్ అక్కడ ఆపేసారా, అక్కడ ఆపేసి ఎందుకు అక్కడి నుంచి ఇంకా కదలటం లేదు, అక్కడి నుంచి ఇంకొక డంప్ యార్డ్కి ఎప్పుడు వెళ్ళింది, డంప్ యార్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి మాకు 40 minutes పడుతుంది. 2 hours అక్కడే వెయిట్ చేశారా, టైం వేస్ట్ చేస్తున్నారా అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది. డిఎస్పీ గారికి అందరికి కూడా ఈ విషయంలో ధన్యవాదాలు. మాకు కూడా ఒక లాగిన్ ఇచ్చారు, మేము కూడా ఈ లాగిన్ లో మా వర్క్స్ అన్ని కూడా మానిటర్ చేసుకోవడానికి బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు వీలింగ్ చేస్తున్నారు, అంటే ఒక వీల్ పైకి లేకి నడిపిస్తాం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఒట్టునే క్షణికావేశంలో గొడవలు పెట్టుకొని మనం ఎవరు చూస్తారులే మనం అనే ధోరణి ఇక ఇప్పటి నుంచి వాళ్ళలో ఉండదు. ఒకవేళ ఉంటే కూడా పనిష్మెంట్స్ సివియర్ గా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న మనం అందరము ఎవో 50 ఏజ్ అనుకుంటున్నాను, 40 ఏజ్ అంటే మనకు 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. దయచేసి పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, పిల్లలకి చెప్పండి, కదిరి మారింది, పూర్తిగా మారిపోయింది. మన పిల్లలు ఏదో చేసి ఇంటికి వచ్చేసి నాకేం తెలియదు అంటే
ఊరుకునే పరిస్థితి కాదు. దానికి మనం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి బాధ్యత తీసుకొని పిల్లలకి చెప్పాలి. బాధ్యత తీసుకొని మనం కూడా ఇక నుంచి మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, పైన వాడు దేవుడు కాదు, మూడో కన్ను ఒకటి మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఊర్లో ఉన్నంత వరకు. కాబట్టి నేరాలు జరగకుండా ఉండటానికే కాదు, చాలా మంది పిల్లల నడవడిక మార్చడానికి కూడా ఈ కెమెరాస్ బాగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి గురించి ఇంకా 2 విషయాలు చెప్పాలి. ఏమైనా అడిగితే ముందు సార్ చేసేస్తాం. వెహికల్స్ కావాలి అంటే ఇచ్చేస్తాను, కెమెరాస్ కావాలి అంటే ఎస్ డూ ఇట్, నో అని చెప్పే పరిస్థితి ఉండదు. ఊరికి ఇది కావాలి అని వెళ్ళిన ఎవరికి సార్ నో చెప్పడం నేను చూడలేదు. నేను కూడా 27 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. చాలా మంది పొలిటికల్ పీపుల్ దగ్గర వర్క్ చేశాను. కానీ ఇలాంటి డైనమిక్ గా ఊరు కోసమే, ప్రజల కోసం మీరు ఏం చెప్పినా యాక్సెప్టెడ్. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఆ ఫండ్స్ డిఎస్పీ గారు ఇప్పుడు చెప్పినట్లుగా ఆ ఫండ్స్ ఎలా వస్తాయో తెలియదు. అసలు ఫండ్స్ గవర్నమెంట్ లో పెట్టి ఫైల్ మూవ్ చేసి ఫండ్స్ తెచ్చుకొని ఆ పని చేయడానికి టైం పడుతుంది. కానీ కదిరిలో మాత్రం అంత టైం పట్టదు. అది అవసరం అని కనుక అనుకుంటే ఆ పని అయిపోతుంది. దీనికి సార్కి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వ్యవస్థని సమర్థవంతంగా నడపాలని ఆ టెక్నికల్ టీమును కూడా మరీ చెప్తున్నాను. మీరు కూడా దాన్ని అవి లేవు సార్ ఇవి లేవు సార్ అప్డేట్ అవ్వలేదు సార్ అని అనకుండా అందుకని సార్. సో మీరు కూడా కొంచెం మన ఊరు వాళ్ళే కాబట్టి ఇక్కడ వాళ్ళే కాబట్టి బాధ్యత తీసుకొని నడుపుతారని మీకు కూడా తెలియజేస్తున్నాను. ఆ టెక్నాలజీ తర్వాత ఇంకోటి కూడా అండి, చాలా మందికి చిన్న అపోహలు ఉన్నాయి. ఇది వైర్లెస్, ఎక్కడ మేము ఏముంది వైర్లు కట్ అయితే రాదు, వర్షం పడితే దూరం విజువల్స్ కనపడవు, 360 degrees ఉండదు. ఆ కెమెరా ఇక్కడికే కదా, కరెంటు పోయినా చీకట్లో అది పనిచేయదు, పర్వాలేదు. మనం ఏదో వాట్సాప్లో ఒక రాయేసి పరిగెడితే మనం కనపడం అనుకోవద్దండి. దీని జూమింగ్ లెన్స్ చాలా హై క్వాలిటీతో ఉంది. ఎంత వర్షమైనా క్లైమేట్ కంట్రోల్, మీరు వర్షము, దుమ్ము, చలి, మంచు మీకు ఏమున్నా పర్టికులర్ గా ఆ పాయింట్ లో విజువల్ నాకు కావాలి అంటే ఆ విజువల్స్ ని మనం గ్యారంటీగా తీసుకోవచ్చు. కెమెరా ఇక్కడ ఉంది కదా, నేను 100 అడుగుల దూరంలో ఉన్నానంటే 350 feet దాకా ఉన్న వాళ్ళు కూడా కనపడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భయపెట్టాలని కాదు, అవేర్నెస్ క్రియేట్ చేసి మనమందరం కూడా కొంచెం జాగ్రత్తగా కనుక మసులుకున్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ ఒకరి తర్వాత ఒకరు ఈ క్రైమ్ కూడా తగ్గించుకోవచ్చు, అందరికీ బాధ్యత కూడా నేర్పించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కెమెరాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలా మున్సిపాలిటీ వాళ్ళ కొలాబరేషన్ లో కూడా కొన్ని పెట్టున్నాం, ఇంతకుముందు నేను చేసిన స్టేషన్ లో కూడా. కానీ ఎంత సమర్థవంతంగా 100 కెమెరాలు పెట్టి ప్రతి పాయింట్ ని జల్లెడ పట్టినట్లుగా చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి సార్ ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు, పైగా దాతలు కూడా దానికి సహకరించినందుకు దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.